వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి ఆర్టీఏ పరిధిలోని వాహన వినియోగదారులు సరైన పత్రాలు తమ వద్ద కలిగి ఉండాలని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. తెనాలి ఆర్టీఓ పరిధిలోని కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను మండలాల్లోని ద్విచక్ర వాహనదారులు అన్ని డాక్యుమెంట్లు తమ వద్ద ఉంచుకోవాలని, 18 ఏళ్లలోపు మైనర్లకు వాహనాలను తల్లిదండ్రులు ఇవ్వకూడదని, ఆటోలో వెనక డోర్లు తెరిచి ఉంచకూడదని పలు సూచనలు చేశారు. ఇవి పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్టీఓ రాఘవరావు తెలిపారు. తెనాలి ఆర్టీఓ పరిధిలో ముఖ్యంగా ఒక 5 మండలాలు ఉన్నాయి. తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను. ఈ పరిధిలో ఉన్న తెనాలి ఆర్టీఓ పరిధిలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా 2 వీలర్స్ తోలేవాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. అలాగే 18 ఏళ్ల లోపు వాళ్ళ పిల్లలకి ఎవరికి కూడా, తల్లిదండ్రులు ఎవరు కూడా వాళ్ళ పిల్లలకి 18 ఏళ్ళలోపు పిల్లలకి బైకులు ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ ఇస్తే వాళ్ళకి ఫైన్ విధించడం జరుగుతుంది, కోర్టుకు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో 18 ఏళ్ళలోపు పిల్లలకి మీ 2 వీలర్స్ ఇవ్వవద్దు. అలాగే ఆటోలకు సంబంధించి ముఖ్యంగా వెనక బ్యాక్ డోర్ ఓపెన్ చేస్తున్నారు. అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోబెట్టుకోవడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఆటోలు బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేయొద్దు, ఎవరిని కూడా అనుమతించవద్దు. ఇప్పుడు ఆటో డ్రైవర్ అనుమతించకపోతే వాళ్ళు కూర్చోరు. ఎవరు కూడా ప్రయాణికులకు కూడా అలాగే విజ్ఞప్తి ఏంటంటే, ఎవరు కూడా వెనక డోర్ తీసుకుంటే ఎక్కబాకండి. అలాగే డ్రైవర్ పక్కన కూడా కూర్చోవద్దు. ఇది మరీ ప్రమాదకరం. ముఖ్యంగా ఆటోలో వెళ్ళే స్కూల్ విద్యార్థులకి మరీ విజ్ఞప్తి ఏంటంటే, స్కూల్ విద్యార్థులకి, వాళ్ళ తల్లిదండ్రులకి, స్కూల్ యాజమాన్యాలకి. ఇప్పుడు ఆటోలో ఒక ఆటో ఉందంటే 12 ఏళ్లలోపు విద్యార్థులు 6 మాత్రమే ఎక్కాలి ఆటోలో. ఒక ఆటోలో 12 ఏళ్లలోపు విద్యార్థులు 6 మాత్రమే ఎక్కాలి. అలాగే వాళ్ళ స్కూల్ బ్యాగులు కానీ, లంచ్ బ్యాగులు కానీ, బాక్సులు కానీ మొత్తం లోపలే ఉండాలి. బయటకు ప్రొజెక్షన్ రాకూడదు, లోపలే పెట్టుకోవాలి. 6 మాత్రమే ఎక్కాలి. ఒకవేళ అది మీకు ఏంటంటే ఏదన్నా ఎక్కువ మంది అంటే మీరు తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. అలాగే స్కూల్ యాజమాన్యాలు కూడా దాని మీద దృష్టి పెట్టాలి. ఎన్ని ఆటోలు వస్తున్నాయి మన దగ్గరికి, మన స్కూల్కి, ఆటోలో ఎంతమంది ఎక్కుతున్నారనేది స్కూల్ యాజమాన్యాలు కూడా విచారించుకుని 6 ఎక్కేట్టుగా చూసుకోవాలి. స్థానిక పినపాడులోని శ్రీకృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాలుగా మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ముఖ్య అతిథిగా హాజరై స్వామివారికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని త్రిమూర్తి ప్రారంభించారు. కార్యక్రమంలో కరేటి వేణు, మైలా శ్రీనివాసరావు, మైలా సుధీర్, మైలా సాంబయ్య, మైలా నాగేశ్వరరావు, కరేటి రవిప్రసాద్, అంకబ్రావు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. పినపాడు గ్రామం నిన్న కృష్ణాష్టమి సందర్భంగా ఇవాళ అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ ఇక్కడ భక్తులంతా విచ్చేసి బాగా చేస్తున్నారు. గ్రామ ప్రజలందరూ 20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇవాళ బాగా అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల మంచిగా భక్తులందరూ మంచి విజయప్రదంగా చేస్తున్నారు. మున్సిపల్ మార్కెట్ వద్ద గల అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అప్పినేని వెంకటేశ్వరరావు మనమడు మనోజ్ జన్మదినోత్సవం సందర్భంగా అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాన్ని పేదలకు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా జన్మదినోత్సవం నాడు పేదలకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రీధర్, లక్ష్మీ, సునీత దంపతులు పాల్గొన్నారు.
మా బాబు పుట్టినరోజు సందర్భంగా అప్పినేని మనోజ్ అనే బాబు మా బాబు అన్న పుట్టినరోజు సందర్భంగా మార్కెట్ అన్నా క్యాంటీన్ నందు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అయింది. రాజా గారి ఆధ్వర్యంలో చేయటం జరుగుతుంది. నియోజకవర్గంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాటిపల్లి రామకృష్ణ అవగాహన కల్పించారు. రూరల్ మండలం అంగల్కుదుర్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆదరణ పెరుగుతుందని, నియోజకవర్గంలో కూడా సభ్యత్వ నమోదు పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించి ప్రతి ఒక్కరిని సభ్యులుగా చేర్చుకోవాలని చెప్పారు. రూరల్ మండలం అధ్యక్షుడు కడియాల నందకిషోర్, సభ్యత్వ ప్రముఖ్ పాండురంగ విఠల్, వాసుదేవనాయుడు, అనంతాచార్యులు, యోగానంద కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సభ్యుల్ని తయారు చేస్తాం. అట్లా చేసుకోవడం కోసం ముందుగా మనం ఏం చేయాలంటే ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఒక కాగితం తీసుకొని, ఇందాక నేను చెప్పినట్లుగానే మన ఇంట్లో ఎంతమంది, మన అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, అట్లాగే భార్య తాలూకు చుట్టరికం, అంటే ముందు బంధుత్వాలు, తర్వాత స్నేహితులు, ఆ తరువాత పరిచయం. ఇట్లా మనం ఒక లిస్టు రాసి పెట్టుకొని ఆ లిస్టు ద్వారా కనుక మనం చేస్తే 99.9% మనం ఇంట్లో కూర్చొని ఆ కాసేపటితోనే మనకి రావాల్సిన 100 మందిని మనం రీచ్ అవుతాం. రూపాయలు వస్తున్నటువంటి వ్యక్తుల్ని సచివాలయానికి వెళ్ళి అడిగితే సచివాలయంలో శుభ్రంగా పేర్లతో సహా మనకి లిస్ట్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస పెన్షన్ భరోసా లభిస్తుందని గుంటూరు రైల్వే డివిజన్ మేనేజర్ రామకృష్ణ తెలిపారు. పట్టాభిపురంలోని డిఆర్ఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పెన్షన్ స్కీమ్ వల్ల వివిధ స్థాయిల్లోని ఉద్యోగులకు వారి వేతనంకు తగ్గట్టుగా కనీస పెన్షన్ అందుతుందని వివరించారు. For a minimum qualifying service of 25 years, this pay will be proportionate for a lesser service period up to a minimum of 10 years of service. So the qualifying minimum service is 10 years. Point number 2, issued family pension. This is declared at 60% of the pension of the employee immediately before his or her demise. Third point, issued minimum pension, that is at the rate of 10,000 per month on superannuation after minimum 10 years of service. In addition to this, point number 4, inflation indexation is also levied on the assured pension, assured family pension and assured minimum pension. రాబోయే వినాయక చవితి పండుగ సందర్భంగా పందిరి మండపాలను ఏర్పాటు చేసుకునేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయదలిచిన వారు ప్రైవేట్ స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే మున్సిపాలిటీ అనుమతులు తీసుకోవాలన్నారు. అలాగే ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి పొందాలన్నారు. శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా ప్రజలందరూ పండుగను జరుపుకోవాలని ఎస్పీ సూచించారు. రైతాంగాల పోరాటాలపై ఎంపీ కంగనా చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి ప్రసాద్ తెలిపారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో రైతు సంఘ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల ఉద్యమంతో దిగొచ్చిన ప్రధాని మోడీ నల్ల చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించి వాటిని ఆచరణలో పెట్టలేదని మండిపడ్డారు. దేశానికి ఆహారం అందిస్తున్న రైతుల పట్ల హేయంగా మాట్లాడుతున్న బీజేపీ నేతలకు తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. రేపు 1వ తారీఖు సెప్టెంబర్ 1వ తేదీన దేశవ్యాప్తంగా అఖిల భారత కిసాన్ సభ పిలుపులో భాగంగా ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని సమీకరించి గ్రామ గ్రామాన రైతు సంఘ పతాకాలను ఆవిష్కరించడంతో పాటు ఇవాళ రైతాంగం ఏదైతే రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందో అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే హామీ ఇచ్చారో వాటన్నిటినీ కూడా అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో ఇవాళ ఈ రాష్ట్రంలో గ్రామ గ్రామాన ప్రచారం నిర్వహించబోతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్ధరాత్రి అనవసరంగా బయట తిరిగితే చర్యలు తప్పవు డీఎస్పీ జనార్దనరావు.
రేపే వైకుంఠపురం ఆలయంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవం. వాహన చోదకులు అన్ని పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలి. ఆర్టీఓ రాఘవరావు వెల్లడి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.